హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడే మన ఛానల్ కొత్తగా విచ్చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, బ్రో రాయలసీమ హాస్టల్ గురించి డీటెయిల్ వీడియో చేయి బ్రో, ఎక్స్ప్లెయిన్ చేయి అని అడుగుతున్నారు. ఈ వీడియో వాళ్ళ కోసం. ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో రాయలసీమ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ గురించి చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ గో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them. To see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And we'll go, through the wastelands, through the highways. And on
రాయలసీమ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ లేదా సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చిన తర్వాత బాయ్స్ హాస్టల్ జాయిన్ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ హాస్టల్ ఇది. మీరు ప్రైవేట్ హాస్టల్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ప్రైవేట్ హాస్టల్స్ బయట ఉన్నాయి. 5,000 6,000 ఉంటాయి. అంటే ఫెసిలిటీస్ బట్టేసి ఉంటాయి. ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇక్కడ 3,000 బిల్లోనే ఉంటుంది. అంటే రూము మెస్ బిల్ మొత్తం కలిపి మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వెంటనే అప్లికేషన్ 6,000 రూపీస్ పే చేయాలా, అది రిఫండబులే. తర్వాత మీ కోర్స్ అయిపోయిన తర్వాత 4,500 రూపీస్ మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ఆ 1,500 వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. మీకు కావాలంటే ఆ 4,500 కూడా మీరు మెస్ బిల్ కింద కూడా కట్టేయచ్చు. మీ మెస్ బిల్ 2 మంత్స్కి లేకుంటే 6 మంత్స్కి లేకుంటే 1 ఇయర్కైనా కూడా కట్టచ్చు. ఒకవేళ మీరు ఆబ్సెంట్ అయితే గిన ఆ డే కూడా కౌంట్ అవుతుంది. ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే హెచ్ఓడి సార్ సిగ్నేచర్, ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్ తీసుకొని మీరు లీవ్ పెడితే అప్పుడు మీరు మెస్లో వ్యాలిడ్ రీజన్ ఉంది కాబట్టి ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదు, అందుకే అమౌంట్ కట్ చేసేస్తారు. లేకుంటే మీరు అడగకుండా పోతే కన్నా మీకు కంపల్సరీ ఫీ ఛార్జెస్ పడుతుంది. ఎంత పడదు కానీ మీకు పర్ డే 100 రూపీస్. గవర్నమెంట్ హాస్టల్లో బెనిఫిట్స్ ఏమంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది గాయస్. తర్వాత మనం ఇష్టం వచ్చి ఏమైనా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, ప్లే గ్రౌండ్ కూడా ఉంది, లైబ్రరీ కూడా ఉంది. స్టడీ చదువుకున్న వాళ్ళు కూడా, కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా లైబ్రరీ కింద సపరేట్గా వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి. లైబ్రరీ ఎప్పుడంటే మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 దాకా ఉంటుంది మ్యాథ్స్. మీకు కావాలంటే లైబ్రరీ కింద ఫ్రీగా ఓపెన్ చేసి ఉంటారు, 24/7 ఓపెన్గానే ఉంటుంది. కానీ ఫస్ట్ ఫ్లోర్లో బుక్స్ కావాలన్నప్పుడు అయితే మీకు మార్నింగ్ సెక్షన్లో మీరు అటెండ్ కావాల్సింది. ఇంకా మెస్ ఫుడ్ అయితే యావరేజ్ ఉంటుంది. అప్పుడప్పుడు తింటుంటే బాగానే ఉంటుంది, కానీ మీకు రోజు డైలీ ఇక్కడ మెస్లో తింటుంటే మీకే బోర్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు, నేనైతే టేస్ట్ కావాలని కాబట్టి నేను కనుక్కొని చెప్పాను ఈ విషయాలని. ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఏమి ఉండదు, 100% సెక్యూరిటీ అందరూ సేఫ్గానే ఉండవచ్చు. సెక్యూరిటీ గార్డు చాలామంది ఉన్నారు. నెగిటివ్స్ ఏమంటే సమ్మర్ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పినారు. తర్వాత నైట్ పవర్ కట్ చేస్తారని, నైట్ 1 or 2కి పవర్ కట్ చేస్తారని చెప్పినారు మా ఫ్రెండ్స్. ఇంకేమైనా మిస్ అయితే ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను, డిసడ్వాంటేజ్ ఇంకా అడ్వాంటేజెస్ కూడా. బాయ్స్ హాస్టల్కి అయితే ఓకే ఉండొచ్చు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 2,500 నుంచి 3,000 ఇంకా లాస్ట్ 3,000 కన్నా ఎక్కువ మెస్ బిల్ దాటదు, రూమ్ బిల్ దాటదు. అంటే మెస్ రూమ్ బిల్ కలిపి నేను 3,000 చెప్తున్నాను. బయట అయితే మీకు 5,000 6,000 7,000 కూడా. అయితే మెనూ ప్రకారం అయితే ఫుడ్ అయితే ఉండదు, అంటే మెనూ బోర్డు ఉంటుంది కానీ అక్కడ ఉన్న ప్రకారం అయితే ఉండదు ఫుడ్. వాళ్ళకి ఏది వచ్చే అది చేస్తారని మా ఫ్రెండ్స్ చెప్తున్నారులే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇడ్లీ ఉంటే వేరేది చపాతీ అయినా చేస్తారు, చపాతీ లేకుంటే ఉప్మా చేస్తారు అట్లా. ఇంకా బీటెక్ వాళ్ళకైతే సపరేట్ బ్లాక్ ఉంటుంది, వాళ్ళ రూమ్ సపరేట్స్ ఉంటాయి. పీజీ వాళ్ళకి సపరేట్ బ్లాక్ ఉంటుంది, వాళ్ళ రూమ్ సపరేట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి బీటెక్ వాళ్ళకి, ఒకటి పీజీ వాళ్ళకి, ఒకటి మెస్ హాల్ పైన కూడా ఉన్నాయి బ్లాక్స్, అక్కడే రూమ్స్ ఉన్నాయి. ఇంకా గర్ల్స్ హాస్టల్ విషయం గురించి మాట్లాడాలంటే ఇంకా బాయ్స్ హాస్టల్ ఏముంటుందో సేమ్ గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. జిమ్ ఉంటుంది, సెక్యూరిటీ అయితే 100% ఉంటుంది, సేఫ్ ఉండొచ్చు. కానీ బాయ్స్ హాస్టల్కి అయితే మీరు ఇక్కడ గేట్ కాడ నుంచి అప్రాక్సిమేట్లీ మీరు 700 to 800 మీటర్స్ దాకా మీరు దూరం ఉంటుంది. గర్ల్స్కి అయితే 50 మీటర్స్ 100 మీటర్స్ లోపలనే ఉంటుంది. అంటే బయట మీరు వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదైతే లోపలికి ఉంటుంది బాయ్స్ హాస్టల్ అయితే. గర్ల్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే 24/7 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సేఫ్గానే ఉండొచ్చు. వార్డెన్ కూడా ఉంటుంది. మీకైతే గర్ల్స్కి అయితే పర్మిషన్స్ అయితే ఉండవు. మీకు ప్రతిదానికి ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా కూడా వార్డెన్ని పర్మిషన్ అడిగే వెళ్ళాలి. ఫుడ్ అయితే మామూలుగానే రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి, యావరేజ్ ఫుడ్. నేచర్ అయితే బాగానే ఉంటుంది, ఎక్కువగా ట్రీస్ ఉన్నాయి కాబట్టి 100% అయితే పొల్యూషన్ అయితే ఉండదు, ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది. గర్ల్స్ హాస్టల్లో రూమ్స్ కూడా బాగానే ఉంటాయి. ఇవన్నీ అయితే నేను గర్ల్స్ని అడిగే తెలుసుకొని మీకు చెప్తున్నాను. నేనైతే సొంతంగా నేనేం చూడలేదు, వాళ్ళని అడిగే. బాయ్స్ హాస్టల్లో కూడా నేను కొన్ని రోజులు ఉండి అది చూసి నేను చెప్పాను. గర్ల్స్ హాస్టల్ అయితే మా ఫ్రెండ్స్ని అడిగే నేను కనుక్కొని మీకు చెప్తున్నాను. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. ఈ వీడియోకి 100 లైక్స్ వచ్చిన వెంటనే అయితే రాయలసీమ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ గురించి కూడా నేను వీడియో కంపల్సరీ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నాకు రీచ్ వస్తే కంపల్సరీ మీకు ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇక్కడ ఎవరైనా స్టూడెంట్ చూస్తుంటే వీడియో నేనేమన్నా మిస్టేక్స్ ఆర్ కరెక్ట్ ఏమైనా మాట్లాడంటే కింద కామెంట్స్ చేయండి. ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక కూడా కామెంట్ చేయండి. ఫర్దర్ స్టూడెంట్స్ చూసుకొని జాయిన్ అవ్వచ్చు. లేకుంటే మీరు ఈ వీడియో గవర్నమెంట్ హాస్టల్ నచ్చకుంటే బయట ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్టల్లో చేరాలని ఏం ఫోర్స్ లేదు గైస్, మీకు నచ్చితేనే చేరండి. కావాలంటే ఆల్టర్నేట్గా ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. మీకు ముందే చెప్తున్నాను, మీ కోర్స్కి అయితే స్కాలర్షిప్ 100% పడుతుంది. అదే హాస్టల్కి అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి.
అంతే గైస్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటే యాడ్ చేయండి, డిసడ్వాంటేజెస్ ఉంటే యాడ్ చేయండి. ఫర్ ద స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.